హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం పాతపు కాలపు నాటి ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 స్పూన్స్ ఆయిల్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, పుదీనా, కొత్తిమీర, వాటర్, 4 రెబ్బల వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎగ్స్, 1/2 స్పూన్ పసుపు, పోపు దినుసులు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బౌల్ని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రోట్లో వెల్లుల్లిని యాడ్ చేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిని ఇందులో యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కరివేపాకు, పుదీనాని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని ఆయిల్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే పసుపు, కారం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేశాక వెంటనే వాటర్ని యాడ్ చేయాలి, లేకపోతే కారం మాడిపోతుంది. ఇప్పుడు సాల్ట్, ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అది బాయిల్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అది కుక్ కానివ్వాలి ఒక 5 మినిట్స్ పాటు. ఎగ్ని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ ఫాస్ట్గా కూడా అవుతుంది. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ బాగా ఇష్టంగా తింటాడు. చూడండి, ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన పాతపు కాలపు నాటి ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.